ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 9వ తేదీన బుధవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ కుంభరాశి వారికి 100% మాత్రం ఈ రాశి వారికైతే జరగబోయేది మాత్రం ఇదే. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవ్వరు ఉండరు. ఇటువంటి సమస్యలతో ఎన్నెన్నో బాధలు పడుతూ ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండి ఉంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికున్న శుభ అశుభ ఫలితాలు, వీరికున్న అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు అందరినీ కూడా చాలా ఇష్టపడతారు. కానీ వీరికి మాత్రం శత్రువులే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేక వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటే ఆ మంచి పేరు ప్రతిష్టని కూడా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అలా వీరికి కొన్ని రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. అంటే వీరి మంచితనాన్ని వీరిని చూసి ఓర్చుకోలేక మరిన్ని కొన్ని విధాల కంటే సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరు పొరపాటున కూడా దేనికి కూడా భయపడరు. వీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నమైతే వీరు చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనసులో వీరు ఏదైనా ఖచ్చితంగా అది చేసేంత వరకు వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వంలో విషయంలో మాత్రం వీరు ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అంటే ఎవరి కోసం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోరని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా సరే చాలా శ్రద్ధను పెట్టి చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా అందులో ఒక మంచిగా అయితే మంచితనం అనేది వీరిలో ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా వీరైతే పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఉద్యోగపరంగా ఏదైనా పనిని చేసినా కూడా అంతే క్లియర్గా చేస్తూ ఉంటారు. ఇక అందులో ఏ సమస్య అనేది లేకుండా అయితే వీరు చూసుకుంటూ ఉంటారు. అలానే వీరు ఏ పని చేసినా అంత నీట్గా ఉంటుంది. అలానే వీరు ఏ పని చేసినా సరే అందులో శ్రద్ధను పెట్టి డిసిప్లిన్గా పనిచేస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ పనిలో మంచి విజయాన్ని అయితే వీరు సాధించే విధంగా ఉంటుంది. వీరి పని దాని ద్వారా వీరి యొక్క పై అధికారుల చేత కూడా మంచి ప్రశంసలను వీరైతే పొందుకుంటారు. ప్రతిదీ కూడా వీరేంటంటే గనక అనుకూలించుకునే అంటే యోగాలు ఉంటాయి. అందరి కూడా మంచి సలహాలు ఇస్తారు. ఎదగాలని సలహాలైతే ఇస్తారు. కానీ పాడైపోవాలని ఎప్పుడు కూడా వీరు సలహాలు ఇవ్వరండి. అలాగే రాశిలో ఉండేటువంటి కొంతమంది అంటే పిల్లల పరంగా కావచ్చు, లేదంటే గనక భార్యాభర్తల పరంగా కావచ్చు, అలాగే కాకుండా పెద్దవారి పరంగా కావచ్చు, జీవితంలో వీరు చాలా అనుభవించారండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక వీరి జీవితంలో అతలకుతలం అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకం కష్టం అనేది వస్తూనే ఉంటుంది. ఆ కష్టం ద్వారా ఏంటంటే గనక వీరికి ఇబ్బంది కూడా కలిగింది అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరికి కూడా మా కష్టం ఉంది, ఇది మాకు ఈ నష్టం జరిగింది, మాకు ఇలా జరిగిందని ఎవరితో షేర్ చేసుకోరు. వీరికి ఎంత బాధ ఉన్నా కానీ మనసులో ఒక్కరే ఆలోచించుకుంటూ కూర్చొని
బాధపడుతూ అయితే వీరు ఉంటారు. ఎన్ని బాధలు ఇస్తున్నావు మాకు అని భగవంతుడినైతే వేడుకుంటూ ఉంటారు. కానీ నలుగురిలో కాకుండా ఒక్కరే ఏడ్చుకుంటూ ఉంటారు. రాత్రికి పడుకుంటే నిద్ర పట్టకుండా ఉక్కిరి బుక్కిరి అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్‌లో అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏంటంటే పట్టుదల వదలకుండా చాలా వరకు ఏంటంటే పట్టుదల వ్యక్తులండి. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వీరు ఊరుకోరు. మనకు అనుకూలంగా మార్చుకోవాలని కొన్నిసార్లు ప్రయత్నమైతే చేస్తారు. కానీ ఒక్కొక్కసారయితే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఒక్కసారి ఏంటంటే గనక ఫలితాలను తెచ్చిపెడతాయి అన్నమాట. అలానే కాకుండా ఈ రాశి పరంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరు మీ మనసు మంచిది కానీ మీరు చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా మంచి కోరుకుంటూ ఉంటారు కనుక మీకు దైవాన్ని లేకపోయినా మనం ఎప్పుడూ చెప్పుకుంటామండి. భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. ధనం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో డబ్బుని మీ దగ్గరికి చేరుస్తాడు. మీరు ఎంత కష్టపడతారో అంతకు మించి భగవంతుడు డబ్బు ఇస్తూనే ఉంటాడు. కాకపోతే వచ్చిన డబ్బు అంతా కూడా నీళ్ళలాగా ఖర్చయిపోవడం వల్ల విపరీతంగా అంటే గనక సమస్యలు వచ్చి ఆ డబ్బు అంతా కూడా వృధా ఖర్చులు అవ్వటం అలాంటివైతే జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు బాధపడ్డా కానీ ఇప్పుడు అలా కాదండి. మీ యొక్క గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గనక మీలో మార్పులు మనం గమనించినట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా మీ డబ్బు అనేది మిగులుతుంది. ధనానికి సంబంధించిన కొంచెం అంటే సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. దైవం యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఎలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల పరంగా ఏంటంటే గనక ప్రేమ అనురాగాలు ఏంటంటే చాలా వరకు కూడా ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటారు. కొంచెం ఏంటంటే గనక మంది మధ్యలో ఉంటారు కదండీ! కొంతమంది వాళ్ళు ఏంటంటే గనక చాడీలు ఇక్కడ, అక్కడ చెప్పేసి భార్యాభర్తల్ని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అంటే తెలిసి ఉండొచ్చు స్త్రీలకు, పురుషులకు కాబట్టి ఎవరి మాటలు వినకండి. మీ కళ్ళతో చూసింది మీరు నమ్మండి. అప్పుడే మీ చెవులతో విన్నదే మీరు నిజం అనుకోండి. అంతేకాని చెప్పుడు మాటలు మాత్రం వినకండి. నార్మల్‌గా వీరు వినరు. కాకపోతే ఏంటంటే గనక కొన్నిసార్లు పూస గుచ్చినట్లు గుచ్చి మరి మరి చెబుతూ ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్‌లు మాటల్ని అస్సలు నమ్మకూడదు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి. భార్యాభర్తలు విడిపోదాం అనుకున్న భార్యాభర్తలను కలిసే అవకాశాలైతే ఉంటాయి. చెప్పుడు మాటలు వినే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. తర్వాత మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ప్రేమికుల పరంగా బాగుంటుంది. ప్రేమలో బాగా రాణిస్తారు. ప్రేమలకు ఇబ్బంది అనేది లేదు. ఒకవేళ మీరు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటే గనక కలిసే అవకాశాలైతే ఈ సమయంలో ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. ఉద్యోగాల వల్ల మీకు మంచి పురోగతి అయితే లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి మంచి గుర్తింపు అయితే ఈ సమయంలో లభిస్తుంది. ఇక మీకు మంచి ప్రశంసలైతే లభిస్తూ ఉంటాయి. కనుక ఈ రాశి వారికి ఉద్యోగంలో కొంచెం జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంటాయి. బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోని చోటికి బదిలీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఏంటంటే కనుక స్థిరపడదాం అనుకుంటారు. కానీ స్థిరత్వం అనేది ఉన్నదన్నమాట. ఎక్కడికి మారాల్సి వస్తుందో అని కొంచెమైతే భయంగా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ రాశిలో ఉంటారండి. అయితే స్వంతగా బిజినెస్ చేసేవారికైతే బాగుంటుంది. లాభదాయకంగా ఉంటుంది. మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలైతే ఈరోజైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశివారు నలుగురిలో అంటే మంచి ప్రతిభను కలిగి ఉంటారు. గుర్తింపు అనేది ఉంటుంది. బాగా టాలెంట్‌ని కలిగి ఉంటారు. అలానే ప్రతీది కూడా అనుకూలంగా అయితే ఈరోజు మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు.